చూసావారా, నువ్వు రాగానే మీ నాన్నమ్మగారిలో మార్పు కనిపిస్తోంది. ఇక అమ్మమ్మ లేచి నడిచేసి గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడే రోజు వచ్చేస్తుంది అత్తయ్య. రావాలి. పూర్వపు జమీందారు మహేశ్వరీదేవి గారిని మళ్ళీ మనం చూడాలి. రాజా రాయ్ బహదూర్ రాజేంద్రవర్మ గారి భార్య రాజసం మనకు మళ్ళీ కనిపించాలి. తప్పకుండా చెల్లెమ్మా, మనం చూస్తాం. గిరన్న, బాబుకి గది చూపించు, బట్టలు మార్చుకుంటారు. రాలుడు, రామ్మా, రండి. పద. అత్తయ్య, మీరు కోలుకుంటున్నారత్తయ్య. మిమ్మల్ని చూసే డాక్టర్ గారికి చెప్తే ఆయన ఆశ్చర్యపోతారు. బిడ్డొచ్చిన వేళా విశేషం అనుకుంటా. మూగబోయిన మీ మనసు మెల్లగా కోలుకుంటోంది. ఇంకంతా మనకు మంచేలేండి అత్తయ్య. జ్యోతి, అత్తయ్యని లోపలికి తీసుకువెళ్ళు. అత్తయ్య, భోజనాలు రెడీ చేయాలి కదా. బావకి ఏమిష్టమో చెప్పండి. తెలీదే, అన్నీ వండిస్తాను. ఇది కూడా పెట్టు. బావని పిలిచే అత్తయ్య. నాన్న సిద్ధు, గంగా, భోజనానికి రండి. అన్నీ రెడీగా ఉన్నాయి. అబ్బా, వెరైటీలు చాలా వండించినట్టున్నావు. గుమగుమలాడిపోతున్నాయి. నా కొడుకు కోసం అన్నయ్య. రా, కూర్చో. రా సిద్ధు. కూర్చో సిద్ధు. నీకేదిష్టమో తెలీదు. కన్న కొడుకు ఇష్టాలేంటో తెలియని తల్లిని బహుశా నేనే అయ్యుంటాను. అంతా నా తలరాత. బాధపడకండి అత్తయ్య, కావాలని జరిగింది కాదు కదా. చిన్నతనంలో ఉండగా మామయ్య గారేగా దూరం చేశారు. అందులో మీ ప్రమేయం ఏముంది? కలుసుకున్నారు కదా, తెలుస్తాయిలేండి. వాడు కలుస్తాడనుకున్నాను. నువ్వు కలిసిపోతున్నావు. టైం పట్టేలా ఉందమ్మా. అత్తయ్య, పర్లేదు. నన్ను అర్థం చేసుకునే మంచి కోడలు దొరికింది. అది చాలు. వెయిట్ చేస్తాను. కూర్చో అల్లుడు. నాకు ఆకలిగా లేదు, మీరు చేయండి. అదేంటి నాన్న, నాదే ఉంది. మీకోసమే కదా ఇవన్నీ. గోరుముద్దలు ఎలాగూ తినిపించలేకపోయాను. కనీసం నా చేత్తో అయినా వడ్డిద్దామనుకున్నాను. తింటారులేండి అత్తయ్య. ఏం వండించారు? పప్పుంది. బంగాళదుంపల ఫ్రై కూడా ఉంది. సిద్ధుకి అవి చాలా ఇష్టం అత్తయ్య. చూసారా, తెలీదు అంటానే అవే వండించారు. తల్లికి ఇష్టమైనవే కొడుక్కి ఇష్టమని నాకు ఇప్పుడే తెలిసింది. తిను సిద్ధు, చూచు. నాకు ఆకలిగా లేదంటే వినరే. సిద్ధు, కొంచెమైనా తిను. నాకొద్దు.
నాన్న సిద్ధు, ఒకేసారి అన్నీ జరగవు. బలవంతం చేస్తే మనస్ఫూర్తిగా ఏదీ చేయలేను. అంతా ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. మీకు అదే కావాలా? చెప్పండి. ఛే! సిద్ధు, నేను మాట్లాడతాను అత్తయ్య. దగ్గర చేయాల్సింది నువ్వే గంగా. మనసారా భోజనం కూడా పెట్టలేకపోతున్నాను. వాడి కోసమే. తింటాడత్తయ్య, నేను తినిపిస్తాను. చెల్లెమ్మా, చెల్లెమ్మా, అమ్మా. బావ చేత నువ్వే తినిపించాలి గంగా. తను వండినవి తిన్నాడన్న తృప్తి అయినా అత్తయ్యకొస్తుంది. అమ్మా చెల్లెమ్మా, బాధపడకు. ఎలా అవుతుందిలే అత్తా. అవ్వలేదు కదా. దీన్ని కొడతావేంటి చెల్లెమ్మా? అసలు నిన్ను కొట్టాలి. నాకన్నా కాస్త పెద్దోడివని వదిలేశాను. నేను ఎంత పగడ్బందీగా ప్లాన్ చేశాను. ఇంచు అనుమానం కూడా రాకుండా సెంటిమెంట్తోనే వాణ్ణి పైకి పంపించేద్దామనుకుంటే ఆహా, అవ్వలేదు. కర్పూరంతోనే వాణ్ణి కాల్ చేస్తుంది అనుకుంటే మిస్ అయ్యేలా చేసింది. నాకేం తెలుసత్తయ్యా? గుమ్మడికాయ తల మీద పడుతుందనుకున్నాను. మిస్ అయ్యి ప్లేట్లో పడింది. చిన్నదైతే త్వరగా అంటదేమోనని అంత పెద్ద కర్పూరం వెలిగించాను. తప్పు నాదా? ఎస్, నీదే. స్కెచ్ వేస్తే మిస్ అవ్వకూడదు. గుమ్మడికాయ వాడి తల మీద పడుండాలి. ఆ అదురుకు వాడు పడిపోయి ఉండాలి. కర్పూరం వాడి మీద పడి కాలి బూడిదైపోయి ఉండాలి. కాలేదే. అంటే చెల్లెమ్మా, అక్కడికి మీద పడింది కదా, నువ్వే తప్పించావు. నేను తప్పించకపోతే ఆ గంగే తప్పించేది. కండువా కాలితే వాడి కాలతాడా? లేదు కదా. దాని దూకుడు చూసే అందులో అన్న కనీసం దాని మనసులో మార్కులు కొడదామని అలా చేశాను. అసలు నువ్వే కరెక్ట్ డ్రైవర్ని పెట్టుంటే వాడి ఇంటి దాకా వచ్చుండేవాడా? ఆ వ్యాన్ కింద పడి నలిగి పోయిండేవాడు కదా. వెధవని పెట్టావు. ఒక్కటితో పోయేది ఇలా కంటిన్యూ చేయాల్సి వస్తోంది. చెల్లెమ్మా, వాడికింకా పోయే టైం రాలేదు. తెచ్చే వరకు మనం ఊరుకోం కదా. ఇంకోటి చేసే పెట్టావుగా, అందులో తప్పించుకోగలడా? అవునత్తా. మృదులత మృదువుగా మాట్లాడిన మాటలకు గంగ కామ్గా ఉంటుందా? తినిపించుదా? ఎలాగైనా సిద్ధు కన్నం తినిపించాలి. వింటాం చెల్లెమ్మా. కాసేపట్లో నీ కోరిక తీరే కేక, చావు కేక వినపడుతుంది. విను. వింటాను. వాణ్ణి వాళ్ళ నాన్న దగ్గరకే పంపాలన్నది నేను చూస్తాను.
నువ్వు చేసిందేమీ బాలేదు. నా చుట్టూ జరిగేవి కూడా ఏం బాలేవు. అలా మాట్లాడతావేంటి? తప్ప ఆవిడదా మరి నాదా? విధిది. దానికి నాకు సంబంధం లేదుగా గంగా. నాలా చేసుకోమని చెప్తుంటే వినవేంటి? గంగా, ముందు నీకు అర్థం కావడం లేదు. ఇంకా ఏం కావాలి? తనదాకా వస్తే గాని ఏం తెలియదంటారు. ఇదే సిద్ధు. అంతే కదా. నువ్వు చెప్పావే, నువ్వు గూడెం నుంచి జమీందార్ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ ఇమడలేకపోయాను, ఇబ్బందిగా ఉండేదని. మరి నేను వెంటనే అడ్జస్ట్ అయిపోగలనా? సిద్ధు, అప్పుడు నాకు 6 ఏళ్ళు, చిన్నదాన్ని, నిజం తెలియని దాన్ని. నువ్వు అలా కాదు కదా. నిజం తెలిసిన వాడివి, చదువుకున్న వాడివి, ఇలా ప్రవర్తించొచ్చా? ఎందుకు గంగా నువ్వు వాళ్ళతో కలిసి నన్ను టార్చర్ చేస్తున్నావు? అన్నం తినమనడం టార్చరా? నాకు ఆకలిగా లేదు. రెండే అవుతుంది. నువ్వు తిను, నువ్వు తింటేనే తింటాను. నేను తర్వాత తింటాను. తిను సిద్ధు, మీ అమ్మగారు సంతోషిస్తారు. తిను. అరే ఏంటి, వద్దంటుంటే వినిపించుకోవేంటి? ఎందుకలా విసిగిస్తావు? ఏంటో కోపం? చూడు. చూసుకోలేదు. ఏంటో మరీ ఇంత ఉండకూడదు. నాది కోపం కాదు గంగా. ఆ బాధే. మీ అమ్మగారు బాధపడుతున్నారు. ఆవిడ్ని బాధ పెట్టుకో ప్లీజ్. గంగా, టైం పడుతుంది. ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర కలర్లా కనబడిపోయే వాటర్ని కాదు, ఎమోషన్స్కి సంబంధించింది. అది నేను ఫీల్ అవ్వాలి. అప్పటి వరకు ఆవిడ నిబ్బరంగా ఉండగలరా? నేను తినిపిస్తాను అని ఆవిడ్ని ఓదార్చొచ్చాను. అన్నమంతా నేలపాలు చేసేసావు. పోనీలే, దాని కడపన్న నిండుతుంది. అత్తయ్య, 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 అత్తయ్య. వినపడింది చెల్లెమ్మా, చచ్చినట్టున్నాడు. అత్తయ్య, దాన్ని రాని. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. ఏంటమ్మా, ఏమైంది? సిద్ధుకి భోజనం పెట్టడానికి వెళ్ళానా? ఆ అన్నంలో ఏం జరిగిందమ్మా? అన్నంలో విషయం కలిసింది అత్తయ్య. సిద్ధు, నీకేం కాలేదు కదా నాన్న? ఏం కాలేదు అత్తయ్య, మీ అబ్బాయి సేఫే. ఎలా అమ్మా? విషం అంటున్నావు, సేఫ్ అంటున్నావు. అసలు అసలు విషం ఎందుకు కలిసిందనుకుంటున్నావు? అది నా ఇంట్లో. నిజం అత్తయ్య, రండి చూపిస్తాను. పదండి, రండి అత్తయ్య. చూడండి అత్తయ్య, దేవుడి దయ ఉండబట్టి సిద్ధు తినలేదు.
తిన్న ఆ కాకి చనిపోయింది. దీన్ని బట్టే అర్థమవుతుంది కదా, కావాలనే ఎవరో విషయం కలిపారని. దీనికి అనుమానం వచ్చేస్తోంది. అది నా మీదకొస్తే నేనింకేం చేయలేను. ఆదిలోనే తుంచేస్తా. చంపాలని చూస్తున్నారు అత్తయ్య. సిద్ధుకి ఇంట్లో ఆపదుంది. అవునమ్మా, వదలను. నా కొడుకుని నాకు కాకుండా చెయ్యాలని చూసి ఏ విషవృక్షాన్ని ఉంచను. తుంచి పాడేస్తాను, కూకటి వేళ్లతో సహా. జ్యోతి, జ్యోతి, జ్యోతి! అన్నయ్య, నువ్వు వెళ్ళి రివాల్వర్ తీసుకురా. జ్యోతి! అమ్మగారు, ఇదిగో అమ్మా. ఎంత ధైర్యమే నీకు? నా కొడుకే విషం పెట్టి చంపాలనుకుంటావా? అత్తయ్య, ఇదిగో ఇదేనమ్మా వంట వండింది ఇదే. ఉండడానికి చోటిచ్చి కడుపు నిండా తిండి పెడుతుంటే నాకే కడుపు కోతను మిగిల్చాలని చూస్తోంది. ఇది బతకూడదు. దీన్ని నేను చంపేస్తాను. అత్తయ్య, ఆగండి. ఆవిడే చేసిందని తెలియదు కదా. ఇంకెవరు చేస్తారు గంగా? వీడి కోసం కళ్ళు కాయలు కాచేలా చూసేవారే ఉన్నారు. చంపాలనుకుంటారా? ఆ ఆలోచన వచ్చిన వాళ్ళనే చంపాలనుకుంటారు. దీన్ని నేను చంపేస్తాను. అమ్మగారు, నన్ను చంపొద్దు అమ్మగారు, చంపొద్దు అమ్మగారు. ఎలా వదిలేస్తారే? అసలు ఎందుకు చేసావో చెప్పు. చెప్పవే, ఏం ఆశ పుట్టింది? చెప్పు. చెప్తాను అమ్మగారు, చెప్తాను. నేనే విషం కలిపాను. దేనికి? ఇన్ని రోజులు మీకు వారసులు ఎవరూ లేరు కదా, ఆస్తిలో ఎంతో కొంత నాకు ఇస్తారనుకున్నాను. మీ అబ్బాయి వచ్చేసరికి ఇవ్వరేమోనని, చచ్చిపోతే నా ఆశ చావదు కదా అని విషం కలిపానమ్మగారు. ఛీ! వెధవ డబ్బు కోసం ఇంత నీచానికి దిగజారుతావా? ఒక ప్రాణాన్ని ఎలా తీయాలనుకున్నావే? ఇలా ఎలా ఉంటారే అసలు మీరు? అవును చెల్లెమ్మ, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా చూడంగిరన్నా, ఇన్నాళ్ళు మనం ఓ పావుని పక్కన పెట్టుకున్నాం. దీని కాటు ఇంకా నా బిడ్డ మీద పడకూడదు. దీన్ని నేను కాల్చి చంపేస్తాను.
వద్దత్తయ్య గారు. వదల్లేను గంగా. నా కొడుకుని నాకు కాకుండా చెయ్యాలని చూసిన దీన్ని నేను ప్రాణాలతో విడిచిపెట్టాను. ఇది చావాల్సిందే. ఆగండి. నన్న సిద్ధు, ఇది నిన్ను చంపాలనుకుందిరా. కుట్ర బయటపడింది కదా, చంపి మీరు శిక్ష అనుభవించడం దేనికి? అవునత్తయ్య, పోలీసులకి అప్పగించండి, వాళ్ళే చూసుకుంటారు.